హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో మాట్లాడడానికి తమిళ్ మచ్చా ఉన్నాడు. సో మనం తమిళ్ మచ్చాని అడిగి రీసెంట్గా న్యూస్లో చూశాను, అజిత్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ విడాముయర్చి అనే ఒక న్యూ మూవీ ఏదో సమ్ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయింది. సో అది తమిళ్ మచ్చా అనేది తెలుసుకుందాం. హాయ్ మచ్చా. హాయ్. సినిమా విడాముయర్చి కదా, అది అజిత్ మూవీ ఎందువల్ల పోస్ట్ పోన్ అయింది? అది యాక్చువల్గా ఏంటంటే విడాముయర్చి, యాక్చువల్లీ ఇది నేమ్ అంటే విడాముయర్చి. అది అజిత్కి లాస్ట్ మూవీ 2023లో విజయ్ దగ్గర వచ్చింది, వారిసు వచ్చింది కదా, దాని దగ్గర కాంపిటీషన్ ఆపోజిట్ గా తునివు ఒక మూవీ వచ్చింది. అది వాడు లాస్ట్ మూవీ. తర్వాత వాడుకు మన నైన్త్ హస్బెండ్ ఉన్నాడు కదా, విఘ్నేష్ వాడు కమిట్ అయింది. కమిట్ అయ్యి ఒక 8 months దగ్గర వాడు స్టోరీ రెడీ చేసిన చేసి యాక్చువల్ గా విఘ్నేష్ డైరెక్టర్ వచ్చి చూడలేదు మచ్చా నేను సినిమాస్. ఓకే, నాను రౌడీదా చూస్తున్నా, వాడే డైరెక్టర్ విజయ్ సేతుపతి యాక్ట్ చేస్తున్నాడు కదా, అది బాగుంటుంది. ఇంకొక మూవీ ఉంటుంది పోడా పొడి అంటే సింబు తెలుసా? సింబు తెలుసు, సింబు రాజేందర్ సన్. వాడే యాక్చువల్ గా ఫస్ట్ మూవీ అదే పోడా పొడి, అదే మూవీ. అండ్ సెకండ్ మూవీ నాను రౌడీదా. అండ్ థర్డ్ ఇంకొక మూవీ కూడా చేశారు. దాని తర్వాత వాడు కమిట్ అయిపోయింది, అజిత్ కమిట్ అయిపోయింది. కమిట్ అయ్యి వాడు 8 months గా టైం తీసుకుని స్టోరీ రెడీ చేసా అంటే ఒక స్టోరీ రెడీ చేసి లైకా ప్రొడక్షన్, యాక్చువల్లీ ప్రొడక్షన్ కంపెనీ లైకా, దాని దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పాడు. ఇంత డస్ట్బిన్ ఎఫెక్ట్, అంత లో క్వాలిటీ స్టోరీ, ఏం లేదు, మేకింగ్ సరిగా లేదు, అంత లేదు. అతను ఓన్ గా చేసిన స్టోరీయా, రాసిన స్టోరీయా లేక అది రీమేక్ మూవీయా? దాని తర్వాత చేశారు. ఫస్ట్ విఘ్నేష్ శివన్ కమిట్ అయ్యారు. విఘ్నేష్ శివన్ కమిట్ అయ్యి స్టోరీ 8 months గా రెడీ చేసి మూవీ వెళ్ళి అప్పుడు వరకు కూడా 8 months టైంలో కూడా వాడు ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేయలేదు. ఆల్రెడీ 8 months అయింది, ఆల్మోస్ట్ 1 year అయింది. ప్రొడక్షన్ ఫుల్ ఇరిటేట్ చేసి ఆ ప్రాజెక్ట్ నుంచి వాడు టెర్మినేట్ చేశారు. దాని తర్వాత ఇంకొక డైరెక్టర్ కమిట్ చేశారు, వాడే మగిల్ తిరిమేని. ఇది రామ్ పుదిన్ ఒక డబుల్ యాక్ట్ చేశారు కదా మూవీ రీసెంట్ గా, రెడ్. అది ఒరిజినల్ మూవీ. తడం అంటే అర్జున్ విజయ్ చేశారు తమిళ్. యాక్చువల్లీ రెడ్ ఉంది కదా, రెడ్ ఒరిజినల్ మూవీ తమిళ్లో వచ్చింది. అరుణ్ విజయ్ హీరో అండ్ మగిల్ తిరిమేని ఇట్స్ డైరెక్టర్. ఆ డైరెక్టరే ఇప్పుడు కమిట్ అయిపోయారు అజిత్ మూవీకి. కమిట్ అయ్యి వాడుకు ఆ కంపెనీ ప్రొడక్షన్ ఈ మూవీ చేయండి అలా చేసేస్తారు. అంటే బ్రేక్ డే మూవీ ఎలా ఉంటుంది హాలీవుడ్ లో, ఈ మూవీ మీరు చేస్తే ఇంకా బాగుంటుంది అంటే చేసి ఆ మూవీ రీమేకే విడాముయర్చి. మరి ఏమైందంటే ఇంకా స్టోరీ లైన్ ప్రిపేర్ అవుతానే ఉందా? కాదు, షూటింగ్ అన్ని అయిపోయింది. ఇంకా ఏం ఇప్పుడు ప్రాబ్లం ఏమి వచ్చిందంటే ఆ షూటింగ్ ప్రాసెస్ అప్పుడు వాడు రీమేక్ రైట్స్ తెచ్చుకోలేదు. బాలీవుడ్ దగ్గర నుంచి, హాలీవుడ్ నుంచి ఇట్స్ హాలీవుడ్ మూవీ. బ్రేక్ డౌన్ నేమ్ ఇస్ బ్రేక్ డౌన్. యు వాంట్ యు కెన్ ఛాన్స్ టైం ఉందంటే చూడు, సూపర్ మూవీ. నేను స్టోరీ ఏం చెప్పలేదు, మీరు చూడండి. మన తమిళ మధ్య సూపర్ మూవీ అని చెప్పారంటే ఖచ్చితంగా అందులో ట్విస్ట్లు ఉంటాయి. సో బ్రేక్ డౌన్ మూవీ నేమ్, ఒక హైవేలో హీరోకు వైఫ్ మిస్ అయిపోయినారు, అది స్టోరీ. ఏమైంది క్లైమాక్స్ ఇస్ అ వెరీ ట్విస్ట్. సో ఆ మూవీనే రీమేక్ చేస్తారు తమిళ్లో. వాడు రీమేక్స్ రైట్స్ చేయలేదు కదా, అందుకోసం ఇప్పుడు మూవీ హాలీవుడ్ ఆ కంపెనీకి తెలిసిపోయింది. వాడు ఏం అడిగానంటే, ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ అన్ని అయిపోయింది, వాడు కూడా తెలిసి హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ కూడా దే నో షూటింగ్ ఇస్ కంప్లీటెడ్. సో ఇప్పుడు స్ట్రైక్ చేస్తారు కదా, దే ఆస్కింగ్ 100 crores ఫర్ రైట్స్.
ఇప్పుడు రీసెంట్గా తమిళ ఇది దెన్ లేదు తమిళనాడులో ఇప్పుడు యాక్టర్ నయనతార ఉన్నారు కదా, నయనతార మీద కూడా ధనుష్ ఏదో 10 CR ఏదో చిన్న 3 seconds వీడియో క్లిప్ కోసం. అది నైన్త్ అది బియాండ్ అంటే వాడు మ్యారేజ్ ఉన్నారు కదా, అవునవును. ఆ మ్యారేజ్ కు ఫుల్ వీడియో చేసి నెట్ఫ్లిక్స్ సేల్ చేశారు. ఓకే ఓకే. దాని డాక్యుమెంటరీ తీస్తా అని చెప్పి డాక్యుమెంటరీ అది అది ఏమైందంటే నానుం రౌడీదాన్ అంటే చెప్పాను కదా ఇప్పుడు నానుం రౌడీదాన్ విజయ్ సేతుపతి మూవీ. ఆ మూవీ నయనతార హ్యాక్ చేసి విఘ్నేష్ డైరెక్ట్ చేశారు. అప్పుడే ఇద్దరు ప్రొడ్యూసర్ ధనుష్, ప్రొడ్యూసర్ ధనుష్ యాక్ట్ చేసింది విజయ్ సేతుపతి, డైరెక్టర్ విఘ్నేష్ శివన్, యాక్ట్రెస్ నయనతార. ఆ మూవీ చేసినప్పుడే ఇద్దరు క్లాషెస్ లవ్. ఓకే, వీళ్ళిద్దరు డైరెక్టర్ అండ్ హీరోయిన్ లవ్, డైరెక్టర్ అండ్ హీరోయిన్ లవ్ అయింది. ఓకే. దాని తర్వాతే ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, లవ్ అయి మ్యారేజ్ అయింది కదా, అప్పుడు ఆ మూవీ క్లిప్ యూజ్ చేశారు. యూజ్ చేసిన ముందు వాడి దగ్గర ఎన్ఓసి దగ్గర అడుగు అయితే వాడు ఇవ్వలేదు. అందుకోసమే అది కొంచెం క్లాసెస్ అయ్యి న్యూస్ లో కూడా బాగా హల్చల్ అయింది, అలా ఇష్యూ అయింది. సో ఈ కాపీ రైట్స్ సరిగా ప్రాపర్గా తీసుకోకుండా ఈ యొక్క మొత్తం తీయడం వల్ల అతను ఏంటంటే ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాడు. సో దగ్గర 100 CR అంటే బడ్జెట్కి ఇంకొక 100 CR యాడ్ అయినట్టే కదా అప్పుడు. అది ఏం ప్రాసెస్ అంటే అప్పుడు ఇక్కడ లైకా ప్రొడక్షన్స్ లో ఒక మేనేజర్ ఉన్నాడు, వాడు రీమేక్ రైట్స్ అన్ని ప్రాసెస్ వాడే చూస్తున్నారు. అప్పుడు లండన్ లా ఒక ప్రాబ్లం వచ్చిందంటే వాడు వెళ్ళిపోయాడు. ఇంకా ఎవరికి తెలియదు అంటే ఇది ఇప్పుడు దగ్గర రీమేక్ రైట్స్ దే డిడ్ంట్ పర్చేస్, దే డోంట్ నో. సో తర్వాత షూటింగ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. వాడు 100 crores చెప్పి ఇప్పుడు దాని తర్వాత లండన్ లో మాట్లాడి ఒక 30 crores వచ్చింది. 30 crores పర్వాలేదు, 10 బడ్జెట్ లో అందించే 10లో 1/3 వచ్చేసింది. సో 30 crores వచ్చింది. ఇంకా 30 crores కూడా చాలా హెవీ కదా. 30 crores అంటే ఒక మూవీ బడ్జెట్ 100 crores అంటే 30 crores రీమేక్ రైట్స్ అంటే 30% పెరిగిపోయినట్టే కదా. అది బిగ్ అమౌంట్, ఇట్స్ వెరీ బిగ్ అమౌంట్. సో ఇంకా అది ప్రాసెస్ లో ఉంది, అందుకోసమే అది డిలే అయింది. ఇప్పుడు రీమేక్ రైట్స్ లైకా ప్రొడక్షన్స్ దగ్గర అజిత్ మూవీకి రీమేక్ రైట్స్ లేదు. ఓకే. సో రిలీజ్ చేస్తే ఇట్స్ ఇల్లీగల్. అవును. సో వాడు కేసు వేసినాడంటే మొత్తం పోతుంది, షట్టర్కి వెళ్ళిపోతుంది. అందుకోసమే అది ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు ఇప్పుడు రేపు సంక్రాంతికి పెద్ద సినిమాస్ అండ్ బిగ్ మూవీస్ ఏవో రాబోతున్నాయి, ఏ హీరోస్ది? సంక్రాంతికి యాక్చువల్గా బిగ్గెస్ట్ మూవీస్ అంటే ఇప్పుడు గేమ్ చేంజర్, ఎందుకంటే అందరికి తెలుసు అది యాక్చువల్గా తెలుగు మూవీ, బట్ ఈవెన్ డైరెక్టర్ శంకర్. సో అందుకోసం తమిళ్లో కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇంకా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ శంకర్ ప్రీవియస్ మూవీ ఇండియన్ టు అట్టర్ ఫ్లాప్. సో అందుకోసం ఫస్ట్ మూవీ ఉంటుంది కదా భారతీయుడు, తమిళ్లో పేరేంటి? ఇండియన్. తెలుగులో భారతీయుడు బాగుంటుంది, మంచి మూవీ. అది వాడికి ఒక రైటర్ ఉన్నాడు, సుజాత, పర్సనల్ రైటర్. వాడి కోసమే ఒక రైటర్ ఉన్నాడు. ఓకే. సుజాత అంటే వాడు మర్చిపోయినా. దాని తర్వాత వాడు ఇండియన్ 2 చేశారు, అన్ని మూవీ చేశారు, ఆ మూవీ ఏమీ బాగలేదు. ఓకే ఓకే. ఇప్పుడు దగ్గర శంకర్ చేశారు కదా అన్ని మూవీల మెయిన్ రైటర్ వాడే, సుజాత. ఓకే ఓకే. సుజాత మెయిన్ రైటర్, మొత్తం కంటెంట్ మొత్తం అతను రెడీ చేస్తాడు. మేకింగ్ ఇతను దాన్ని కొంచెం మోడిఫికేషన్స్ రైటింగ్ స్టోరీ లైన్ ఇంకేదైనా ఉన్నా కూడా డెవలప్ చేసి చేసేసారు. ఒక మెయిన్ సపోర్ట్ సుజాత ఇస్ మెయిన్ సపోర్ట్ ఫర్ శంకర్. ఇప్పుడు సంక్రాంతి ఇంకేం మూవీస్ రాబోతున్నాయి? గేమ్ చేంజర్ ఇంకా అది పాన్ ఇండియా మూవీ కాబట్టి పాన్ ఇండియా మూవీ. ఇంకా ఏం అది అందరికి ఏమంటే శంకర్ కి ఆల్రెడీ ఇండియన్ ఫ్లాప్ అయింది కదా, ఇప్పుడు శంకర్ కి కంబ్యాక్ పెద్ద టాస్క్, వెరీ బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ నాకు తెలుగులో తెలీదు, అంటే తమిళ్లో ఫ్లాప్ అయిందంటే శంకర్ కి హెవీ డౌన్ ఫాల్ అవుతుంది. అవునవును. సో ఇదేంటంటే వాళ్ళకి కూడా ఒక మంచి టాస్క్ అన్నమాట. సో ఈ ఏదైతే గేమ్ చేంజర్ ఉందో, గేమ్ చేంజర్తో శంకర్ ఈస్ బ్యాక్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. శంకర్ కు దే డోంట్ హ్యావ్. ఓకే. సో శంకర్ కు ఇంకా వేరే మూవీస్ వస్తున్నాయి గేమ్ చేంజర్. వనంగన్ వస్తుంది. వనంగన్ అరుణ్ విజయ్ ఇట్స్ హీరో అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్ మిస్టర్ బాలా డైరెక్టర్. ఇట్స్ డైరెక్టర్ వస్తుంది. ఇంకా అంటే
ఇది కన్ఫర్మ్. ఇంకా అంటే ఇప్పుడు అజిత్ పోస్ట్పోన్ అయింది కదా, పోస్ట్పోన్ 31st న్యూస్ వచ్చింది. దాని తర్వాత ఇంకా 3-4 మూవీస్ వస్తుంది. ఇప్పుడే మేబీ ఎప్పుడు పోస్ట్పోన్ అయిన మూవీ, సో ఈ కేసు అన్ని క్లోజ్ అయ్యి సాల్వ్ అయిపోతే డేట్ చూసుకొని రిలీజ్ చేస్తారు. మనకు ఏం ఐడియా లేదు. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే ఇప్పుడు దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ ఏం వస్తుందంటే ఒక ఫిబ్రవరి దగ్గర వస్తుందంటే ఎలా ఉంటుంది. ఇవన్నీ సాల్వ్ అయిపోయినాయి అంటే మేబీ సాల్వ్ అయిపోయిందంటే 2-3 months లో సెట్ అయిపోద్ది. అది సాల్వ్ అయిపోయినట్టే వస్తుంది. ఓకే ఓకే. దాని తర్వాత పడై తలవన్ అంటే మీకు విజయకాంత్ తెలుసా? విజయకాంత్ సీనియర్ యాక్టర్. విజయకాంత్ కొడుకు షణ్ముఖ పాండే చనిపోయారు కదా అతను. చనిపోయారు. వాడు కొడుకున్నారు కదా. పాలిటిక్స్ లో కూడా చాలా ప్లే యాక్చువల్లీ గుడ్ హార్టెడ్ పర్సన్. వాళ్ళ మీడియా అందరూ వాళ్ళు ట్రోల్ చేసి ఆడు చనిపోయారు. అంటే ఏజ్ ఎందుకు చనిపోయారు? హెల్త్ ఇష్యూసా? వాడు డ్రింక్ ఓకే ఓకే, కొంచెం ఏజ్డ్ సీనియర్ ఏజ్డ్ కాదు యాక్చువల్ గా, మెయిన్ వాడికి ఏమైందంటే డ్రింక్ చేసి అలా అయింది. మన తమిళ సినిమాలో వన్ ఆఫ్ మెయిన్ గుడ్ హార్టెడ్ పర్సన్ అంటే వాడే. తమిళ సినిమాలో అందరికి ఫుడ్ ఉంది కదా, అందరికి ఫుడ్ ఇచ్చే ఫస్ట్ హీరో వాడే. అదంటే నేను ఏం తింటానంటే మా యూనిట్లో అందరూ అదే తినాలి. అదే సేమ్ ఇక్కడ సేమ్ మన ఆంధ్ర ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో అతను కూడా ఏదైనా మూవీ షూటింగ్ వెళ్ళారంటే సైట్కి. సో అంటే ఒక సీనియర్ యాక్టర్, చిన్న యాక్టర్, పెద్ద యాక్టర్, జూనియర్ యాక్టర్స్ అట్లా ఆర్టిస్ట్ అట్లా కాకుండా ఒక హై పెయిడ్ యాక్టర్ హీరోసే కదా, వాళ్ళకి ఏదైతే ఫుడ్ పెడతారో చిన్న జూనియర్ ఆర్టిస్ట్స్ కూడా అదే విధమైన ఫుడ్ పెట్టండి. సో పార్షియాలిటీ నాట్ ఓన్లీ జూనియర్ యాక్టర్స్, మొత్తం యూనిట్ అది ఎవరైనా సరే నేను ఏం తింటాననే మొత్తం అదే తినాలి, అందరూ తింటారు. అలా చేసిన ఫస్ట్ యాక్టర్ విజయకాంత్ వాడే. ఎందుకంటే వాడు ఆల్రెడీ సినిమా వచ్చినప్పుడు వాడు యాక్చువల్ గా బ్లాక్ కలర్ కదా, కొంచెం లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ వాడు ఉంది. దాని తర్వాత వచ్చినాడు. అప్పుడు వాడు గ్రో అయిన టైంలో వాడుకు లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఒక ప్లేట్లో అన్నం తింటున్నప్పుడు లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. అందుకోసమే వాడు అప్పుడే డిసైడ్ చేశారు అందరికీ ఫ్రీ ఏమేమి తింటానో అందరికి ఫుడ్ కావాలి. అంటే అలా మీరు ఇప్పుడు కూడా చెన్నై వెళ్తే వాడు ఇది ఉంటుంది, హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు కూడా అందరికి ఫ్రీ ఫుడ్ పెడతారు. ఎప్పుడు మీరు వెళ్తా కూడా మీకు ఫుడ్ వస్తుంది. అలా ఇప్పుడు కూడా ఉంటుంది. ఇంకా వాడు కొడుకుది పడైతలం అంటే ఒక మూవీ వస్తుంది. ఇంకా కాదలికే నేరమిలే అంటే వాడు మన జయం రవి అది కూడా సంక్రాంతికి ఉందా, రేపు పొంగల్కి? ఇప్పుడు న్యూస్ వచ్చింది, అంటే కన్ఫర్మ్ అంటే తెలియదు. మరి పొంగల్ రిలీజ్ అంటే న్యూస్ వచ్చింది. యాక్చువల్గా డైరెక్టర్ ఎవరు తెలుసా? మన తమిళనాడు డిప్యూటీ సీఎం వైఫ్. డిప్యూటీ సీఎం వైఫా? వైఫ్. ఎవరు డిప్యూటీ సీఎం? డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఓ వాళ్ళ సన్ స్టాలిన్ వాళ్ళ కొడుకు. స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఓకే ఓకే, వాళ్ళ కోడలు. కరెక్ట్, ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ కూడా మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు కదా చాలా మూవీస్ లో. ఇప్పుడు స్టాప్ అయిపోయింది పొలిటికల్ కొంచెం స్టాప్ అయింది. వాడు వైఫ్ యాక్చువల్ గా డైరెక్టర్. ఆ మూవీ డైరెక్టర్ షీస్ యాక్చువల్లీ తీసుకున్నారు ఎంతమంది మంచి మూవీస్, పెద్ద మూవీస్. పెద్ద మూవీస్ అంటే అలా నాకు గుర్తులేదు. అంటే ఖాళీ ఒక మూవీ విజయ్ ఆంటనీ మూవీ, అదంతా పోలేదు. ఇంకా ఒక మూవీ సంథింగ్ 2-3 మూవీస్ తమిళ విజయ్ ఆంటనీ మూవీస్ ఇది ఉంది కదా, బిచ్చగారా, చాలా బాగుంటుంది. నచ్చాలి బిచ్చగాడు వన్కి అయితే అసలు వేరే లెవెల్ రెస్పాన్స్. తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్ లో మీకు ఇంకా ఛాన్స్ ఉంటుంటే వాడు ఒక మూవీ ఉంటుంది సలీం అంటే. సలీం చూసావా? అంటే సలీం లో ఐ థింక్ డాక్టర్ అనుకుంటా కదా, డాక్టర్. అది యాక్చువల్ గా సెకండ్ పార్ట్. నేను అప్పుడు బీటెక్ లో ఉన్నప్పుడు, సో ఫ్రీ టైం బీటెక్ అంతా అక్కడ కదా. బట్ తమిళ మూవీస్ లో ఏంటంటే ఎక్కువ షో ఆఫ్ ఉండదు. హీరో 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అట్లా చూపించారు. నార్మల్ ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఎట్లుంటది అంటే ఎక్కువ లైక్ మన తమిళ మూవీస్ యాక్సెప్ట్ చేయలేదు. అదే యాక్సెప్ట్ చేయరు అక్కడ పీపుల్స్. అందుకోసమే తమిళ్ ఎవరైనా లాజిక్ మిస్టేక్ హెవీగా ఉంటే ఆ మూవీ ఫ్లాప్ అవుతుంది తమిళ్లో. ఓకే, మనం మీ మూవీస్ చేస్తే
ఆ లాజిక్ మిస్టేక్ ఉంటుంటే నేను మర్చిపోసి అంటే ఫర్గట్ హ్యావ్ టు వాచ్ ద మూవీ విత్ దట్ మిస్టేక్స్. అలా మీ మూవీ చేస్తే ఓకే, బట్ అదర్ దెన్ ఇఫ్ యూ షూటింగ్ ఇఫ్ యూ మేకింగ్ ఎ మూవీ వితౌట్ ఇఫ్ ఐఎమ్ సీయింగ్ ఎనీ మూవీ, ఇప్పుడు నేను ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు నాకు ఆ మిస్టేక్ కంటిన్యూస్ గా మైండ్ లో వస్తుందంటే ఇరిటేట్ అవుతుంది కదా. నేను మర్చిపోయి మూవీ చేశాను కదా, ఆ మూవీ హిట్ అవుతుంది. ఇప్పుడు నా మూవీ చూసినప్పుడు నాకు అది ఇంకా ఇన్సైడ్ లా ఇది ఏంట్రా అది ఎలా చేశారంటే ఒక్కసారి నేను ఫీల్ అయిపోతుంటే మూవీ ఫ్లాప్ అవుతుంది. అందుకోసమే తమిళనాడు అంత లాజిక్ మిస్టేక్ అక్సెప్ట్ చేయాలి, సింక్ లో ఉండాలి. ఓకే, సినిమా అందరికీ తెలిసి ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఫైట్ కూడా వస్తుంది, ఓకే, అట్లీస్ట్ నియర్ బై లాజిక్. నియర్ బై లాజిక్ ఇట్స్ టూ మచ్ ఓవర్ సీన్, ఓవర్ హైప్, ఓవర్. ఇప్పుడు కంగువా సూర్య మూవీ ఓవర్ హైప్, ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఒక ఇంటర్వ్యూలో ఇది 2000 crores వస్తుంది, 3000 crores వస్తుంది. ఎందుకు ఒక మూవీకి మీరు ఎంత హైప్ చేస్తే మీరు హైప్ చేశారు, నా దగ్గర ఒక ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. ఒక ఎక్స్పెక్టేషన్ నా ఎక్స్పెక్టేషన్ అయిందండి కదా, నేను ఇప్పుడు మూవీకి వెళ్ళి మూవీ చూసినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ పూర్తిగా అవ్వలేదంటే డిసప్పాయింట్ అవుతుంది. అది ఏ మూవీ అంటే మీరు ఎంత హైప్ చేస్తే అంత మీకు రిస్క్ చాలా ఎక్కువగా వస్తుంది. అంటే ఓవర్ హైప్ ఇవ్వకూడదు, ఓవర్ హైప్ ఇవ్వకూడదు. ఓవర్ హైప్ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ వస్తుంది కదా, ఏం హైప్ లేదు. ఇప్పుడు చూడు మన ఇది దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఒక మూవీ లక్కీ భాస్కర్ యాక్చువల్ గా ఆ మూవీకి హైప్ లేదు, సూపర్ ఏమీ హైప్ లేదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే నాకు కూడా ఎంత ఎక్స్పెక్టేషన్ లేదు. నాకు కూడా మూవీ వస్తుందంటే తమిళ ప్రశ్న అయితే ఇచ్చారు అన్ని తెలుసు, మరి నాకు అంత మామూలుగా దుల్కర్ సల్మాన్ మూవీస్ ఏది కూడా పెద్ద హైప్ ఇవ్వరు, బట్ వచ్చిందంటే అది హిట్ కొట్టుగా మూవీ చూసినప్పుడు అలా స్టోరీ ఆ మూవీలో హర్షద్ మెహతాకి స్టోరీ లింక్ చేశారు కదా, స్క్రీన్ ప్లే సూపర్, స్క్రీన్ ప్లే బాగుంటుంది. హర్షద్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి స్టోరీ అలా. అది మీరు మూవీ ఎప్పుడు చేసిన స్కామ్ 92 గానీ, అబ్దుల్ కరీం విత్ తెలుగు అనే ఒక మూవీ కానీ, అది మొత్తం స్టాంప్ ఉంటాయి కదా మన బాండ్ పేపర్స్, అవి మొత్తం స్కాన్ చేసి వీళ్ళు ప్రింట్ చేసి సేల్ చేసేది, మొత్తం మంచిగా ఉంటుంది అసలు సినిమా. అది కూడా అది అలా మీ మూవీ ఎలా చేస్తుంటే ఎక్స్పెక్టేషన్, అది మీరు ఎంత హైప్ ఇస్తే అంత ఫ్లాప్ అవుతుంది. ఆ హైప్ ఇవ్వకూడదు. నేను ఒక మూవీ తీసుకున్నా, ఓకే, మేము ఒక మూవీ రెడీ చేశాను, చూడండి, చూసి చెప్పు అంతే. నేను మూవీ ఎలా ఉంటుంది 2000 crores వస్తుంది, 3000 crores వస్తుంది అంటే మీరే చెప్తే గోవిందా. అదే తిరుపతికి గోవిందా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం తమిళ మచ్చని అడిగి, సో అజిత్ మూవీ ఎందువల్ల పోస్ట్ పోన్ అయింది, సో అది కాపీ రైట్స్ తీసుకోకుండా, ఏదైతే ఒక హాలీవుడ్ మూవీ నుంచి ఇది కాపీ రైట్స్ తీసుకోకుండా రీమేక్ చేసినందుకు, సో వాళ్ళైతే ఇట్లా కాపీ రైట్ స్ట్రైక్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా క్లియర్ అయ్యాక అజిత్ మూవీ సినిమా పేరేంటి వచ్చి విడా ముయిర్చి. సో ఈ మూవీ అయితే ఒక 2-3 monthsలో ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోయాక మంచి డేట్ తీసుకొని రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడు రిమైనింగ్ మూవీస్ పొంగల్కి రాబోయే మూవీస్ అన్ని కూడా అప్డేట్ తెలుసుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.